ఏపీ కేబినెట్ తొలిపేటి ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ జరుగుతోంది. సీఎం కు కుడివైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎడంవైపు మంత్రి లోకేష్ కు సీట్లు కేటాయించారు. మొదటి నుంచి కూడా కొంత పవన్ కళ్యాణ్ కి హై ప్రియారిటీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా తన గౌరవాన్ని తగ్గించకుండా ఎన్డీఏ కూటమిలో ఏ స్థాయిలో అయితే అయినా చాలా కీలక పాత్ర పోషించారు, అదే స్థాయిలో ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన పదవిని అధిరోహించారు. దాంతో పాటుగా కేబినెట్ మీటింగ్ లో కావచ్చు, మన అసెంబ్లీలో కూడా చాలా క్లియర్ ప్రియారిటీ అనేది కనబడింది. ఇక అదే స్థాయిలో లోకేష్ ని కూడా ఆయన ఎడం వైపు కూర్చోబెట్టున్నారు. కుడి ఎడమల మధ్య కుడివైపు పవన్ కళ్యాణ్, ఎడం వైపు లోకేష్ కూర్చున్నారు. ఇక పక్కనే సీనియారిటీ ప్రకారం సీట్ల కేటాయింపు ఉంది. తొలి కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనబడుతోంది. సూపర్ 6 హామీలపై నిర్ణయాలు తీసుకున్నారు ఈ కేబినెట్ లో. ఇక వైసీపీ హయాంలో ఆర్థిక పరిస్థితులపైన కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. ఇక మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం తెలిపారు కేబినెట్ మంత్రులు. ఇక జూలై 1 నుంచి డిఎస్సికి సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది. డిసెంబర్ 10లోగా పూర్తి 16,347 ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ కాబోతున్నాయి. ఒకసారి ఆర్టీస్ కింద విజువల్స్ చూడొచ్చు మీరు. చంద్రబాబు కుడి ఎడమల సంబంధించి సీటింగ్ అలాట్మెంట్ చూస్తున్నాం. కుడివైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్నారు. ఎడమవైపు లోకేష్ కి సీటింగ్ అరేంజ్మెంట్ కనబడుతోంది. సో క్లియర్ చూడొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మధ్యలో కూర్చున్న అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడమ వైపున నారా లోకేష్ కూర్చున్నారు. ఇక ఇతరత్ర సీటింగ్ అరేంజ్మెంట్ కూడా సీనియారిటీల ప్రకారం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆర్థిక పరిస్థితులపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చింది. ఇక మెగా డిఎస్సికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సుమారుగా డిసెంబర్ 10లోగా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10లోగా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా క్లోజ్ చేయాలంటూ కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. ఇక త్వరలో జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశం కూడా కొంత ఈ కేబినెట్ లో చర్చకు వచ్చింది. మాట్లాడదాం. ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఎటువంటి అంశాలు ఆమోద ముద్ర పొందడం జరిగింది, ఎటువంటి దిశానిర్దేశం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వారికి ఎటువంటి దిశానిర్దేశం చేస్తారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్. కృష్ణమోహన్, సో ఏంటి చంద్రబాబు ప్రభుత్వంలో తొలి కేబినెట్ మీటింగ్ ఇది. సో కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారు సుమారుగా 10 మంది ఉన్నారు. వారికి ఎటువంటి దిశానిర్దేశం చేశారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి? మనోజ్, మొత్తం మీద అయితే మొదటి క్యాబినెట్ కూటమిలో మొదటి క్యాబినెట్ నిర్వహణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అందరూ మంత్రులు డిప్యూటీ సీఎం కూడా హాజరైన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు వ్యవహారాల్లో ఏదైతే మొదటి రోజు చంద్రబాబు 5 అంశాల మీద సంతకాలు పెట్టారో దాని మీద చర్చ అయితే జరుగుతోంది. ప్రధానంగా మెగా డిఎస్సి మొదటి ఆప్షన్స్గా ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మెగా డిఎస్సిలో 16,347 పోస్టులకు సంబంధించిన వ్యవహారం ఎప్పటిలోపల కంప్లీట్ చేయొచ్చు. దీన్ని టెట్ నిర్వహణ పెడదామా, లేదు టెట్ నిర్వహణ లేకుండానే చేద్దామా అనే 2 అంశాలను ప్రతిపాదనల్ని ముందు ఉంచినట్టుగా సమాచారం. అయితే ఇది ఎలా డిసైడ్ చేయాలి అంటే ఈ మెగా పరీక్షలు ఎలా, మెగా సెట్ డిఎస్సి పరీక్షలు ఎలా చేయాలి అనేది ఒక చర్చకు వస్తుంది. బహుశా ఇది జూలై 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 10 లోపల ఇది సంబంధించిన పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలనేది, పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేయాలనేది మొదటి అంశంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇక రెండవ అంశానికి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూస్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి, అన్ని 8 శాఖలకు సంబంధించిన పూర్తి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దానికి కూడా సంబంధించిన కొంత రిలీజ్ చేసే అవకాశం ఉంది. 1 by 1 చర్చ అయితే జరుగుతుంది. క్యాబినెట్ కూడా దాదాపుగా 2-3 గంటలు క్యాబినెట్ నడిచే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే సుదీర్ఘమైన చర్చ జరపాలి అనేది చంద్రబాబు భావిస్తున్నట్టుగా అంచనా. మరోవైపు పోలవరం ప్రాజెక్టులు తర్వాత నిర్వహణ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు చర్చకు వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే దీని తర్వాత కూడా క్యాబినెట్ అయిన తర్వాత అధికారులందరూ బయటికి వెళ్ళిపోతే తర్వాత మంత్రులతో కూడా ఆయన మాట్లాడతానని చెప్పారు. సో మంత్రులు కూడా దిశానిర్దేశం చేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. బేసిక్గా ఇప్పటి వరకు జరుగుతున్న చర్చలో డిఎస్సికి సంబంధించిన వ్యవహారాలు, ఇతర ప్రాజెక్ట్స్, వీటికి సంబంధించిన అంశాలు ఒకటిగా నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా 2-3 గంటలు ఈ కేబినెట్ సమావేశం జరిగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మనోజ్, పూర్తి అంశాలు కూడా మధ్యాహ్నానికి అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాతనే అంశాలు కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది. మనోజ్,
రైట్ కృష్ణమోహన్ ఓవరాల్ గా తొలి కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతోంది. కుడివైపున పవన్ కళ్యాణ్, ఎడం వైపున లోకేష్ కూర్చున్నారు. ఇతరత్ర సీనియర్ టిప్ ప్రకారంగానే మంత్రుల సీటింగ్ అలాట్మెంట్ జరిగింది. సో ప్రస్తుతానికైతే కొంత ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, లేకుంటే మెగా డిఎస్సికి సంబంధించిన అంశాలకు సంబంధించి కొంత చర్చకు వచ్చింది. మెగా డిఎస్సిని కేబినెట్ కూడా ఆమోదం వేసింది. 16,347 పోస్టులకు గాను ప్రెజెంట్ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక దీని పూర్తి ప్రక్రియను కూడా డిసెంబర్ 10లోగా 16,347 పోస్టులకు సంబంధించి కూడా భర్తీ ప్రక్రియకి వాళ్ళు ఆమోద ముద్ర వేశారు. సో దీన్ని కూడా డిసెంబర్ 10లోగా ఫినిష్ చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం జారీ చేయడం జరిగింది. ఎస్, సో పూర్తిగా ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి ఏ అంశాలు చర్చకు వచ్చాయి, దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మరి కాసేపట్లోనే, అంటే ప్రజెంట్ ఈ కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది కాబట్టి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంత రానున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా శ్వేతపత్రాల విషయంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఇతరత్ర ఇరిగేషన్, విద్యుత్ సంబంధించిన అంశాల్లో కూడా కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఇది అంశం కొనసాగుతోంది. సో చాలా పెద్ద ఎత్తున కేబినెట్ విషయంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పాలి. సో చంద్రబాబు అధ్యక్షతన ప్రస్తుతం తొలి కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. మెగా డిఎస్సికి ఆమోద ముద్ర వేశారు. 16,347 పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియను డిసెంబర్ 10లోగా పూర్తి చేయాలంటే ఆదేశించడం జరిగింది. ఇక వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు, సూపర్ 6 హామీల విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆ కేబినెట్లో వాళ్ళు చర్చించబోతున్నారు. ఇక నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చిన వారందరూ కూడా సుమారుగా 10 మంది ఉన్నారు. ఆ 10 మంది చేత ఆయన అంటే 10 మందికి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక దీనికి తోడు శాఖల వారీగా శ్వేతపత్రాలు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం విధ్వంసమైంది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా గాడి తప్పిందన్నట్టుగా ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు గతంలో అనేక మార్లు మాట్లాడారు. వాళ్ళ యొక్క ఎన్నికల సందర్భం కూడా అనేక ప్రసంగాల్లో కూడా ఈ అంశం వాళ్ళు మాట్లాడడం జరిగింది. వీటన్నిటి కూడా గాడిన పెట్టే ప్రయత్నం చేస్తానంటూ కూడా చంద్రబాబు ప్రజలకి హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడంతో పాటుగా ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం రైట్ చంద్రబాబు